చింతపండు కొంటాం, చింతకాయలు కొంటాం, చింతపండు కొంటాం, బూగేటి కొంటాం, మూసిపోయిన కొంటాం, పచ్చి చింతపండు కొంటాం. ఏం రా అంజనేయుడు, పని లేదు పట్లేదు షాప్ కింద కూర్చుంటే బతుకుర్రా. పని కావాలి అవ్వా నీకు పెద్దకు పాలేరు కావాలరా? పాలేరు చెప్తాం కాలేరా? కాలేరా అంటే ఇది ఇక పెండకాయలు తీసుడు, గడ్డి వేసుడు, పొద్దు ఎక్కువ ఉడికివారా? ఒకటేనావా దొరసాని బట్టలు వినాలి, అప్పాలు ఎత్తా అంటే కట్టలు కొట్టాలి. ఎక్కడ పడుతున్నారా నీకు? నీ అక్క ఇంటికాడ నీళ్ళు ఇవ్వమంటే నీయ్యా నేను దొరసాని అప్పాలు చేయమంటే కట్టెలు కొట్టాలి, నీళ్ళు అన్న ఏ గవి నడవేరా? ఇంకా వేరే పని ఉంటుంది మన లెవెల్కి తగ్గట్టుగా. అది కాకపోతే ఇంకో పని బా చేద్దాం మరి. చేద్దాం రా, నేను చేసే పని 100% చేస్తా. వా నీకు తగ్గట్టు ఒక పని ఉన్నది, నువ్వు ఏం చేసులేదు ఇలా వాడి అటు ఇటు తీరు కూడా కరెక్ట్ పని ఇంట్లో నాకు కావాల్సిన ఇసంటి పనే. చెప్పురా ఏం చేసుడు మనం? ఏం లేదు బా, 10 గంటలకు పోవాలి, 5 దాకా తిరిగి రావాలి. కరెక్టేరా, 10 గంటలకు పోయి 5 గంటలకు మాత్త. అసలు ఆ మధ్యలో నేను చేసేయాల్సిన పని ఏంటిది? ఏం లేదు బాగా పందులు వేయాలి. పందులే అన్నాను నేను. నా లెవెల్ దగ్గర పనులు చూడరా అంటే పందులు కాయి పిల్లులను మట్టు దివ్యం పనులు రా. మంచి పని ఉంటే చెప్పు పోదాం. ఏ అన్న ఇవన్నీ మున్సిపల్ పని ఉందంటే పోదాం మరి మనం ముగ్గురం. అరే ఏమైనా పనులు చూడరా అంటే ఓడే మున్సిపాలిటీ అంటాడు, ఓడే పందులు కాసులు అంటాడు. పోయిపోయి ఏం పనులు దొరుకుతులే వారా మీకు? కానీ మున్సిపాలిటీ పని మంచిగా ఉంటుందిరా. కానీ వేరేమైనా పనులు ఉంటుంది చేద్దాం. ఏ ఊకోవా ఇంకా చేసుకునేదానికి చెడ్డే దిక్కులేదంటే ఉంచుకునేదానికి గొడ్డలేమని అన్నట్టు మాకే పని లేక కూర్చున్నాను. నీకేం పని చెప్పండి చెప్పు. ఎట్లా మరి ఏం పని లేకుండా కాయలు కొంటాం, చింతపండు కొంటాం, చింతకాయ కొంటాం. ఏం రాంజీ ఇంకా చింతకాయల మోకానికి అంత చెప్పు చూస్తాను. 90 సార్లు చింతకాయ గిట్ట పుంజుకుంటావేంది? అసలు పని చేయకురా అయ్యా, అది కేసు పెడితే అందరం పోయి బొక్కలు ఊసుకుంటాం. చింతకాయలు చింతకాయలు అమ్ముతావా? మన దగ్గర ఇక్కడేరా చింతకాయలు? వాడు చింతకాయ ఏ రేటు కొంటారు అడిగా ఫస్ట్. అవురా అండి, మన దగ్గర చింతకాయ లేదు, ఆడు ఏ రేటు కొంటాడని ఎట్లా అడుగుతావురా నువ్వు? ఇంకెందుకు బా చింతకాయ ఇచ్చే బాగా అయితే నాది. అవురా నిజం చెప్తావా మరి? తెచ్చబా నువ్వు ఇది రేట్ అడుగు. చింతకాయలు ఓ అన్నా, చింతకాయలు అన్నా ఇరా ఇరా. చింతకాయ కొంటా, ఎండిన చింతకాయ కొంటా, ఊగినాయి కొంటా, ఊసిపోయేటి కొంటా. అవురా ఊసిపోయినా ఉంటే ఊగినే ఉంటాయి యారు అన్నీ ఉంటాయి బాబా, నువ్వైతే రేట్ అడుగు ముందు. అన్నా ఊసిపోయిన ఎట్లా ఊగేటి ఎట్టినా రేటు? ఊసిపోయినాయి తక్కువ పడతాయి, ఊగేటి ఎక్కువ పడతాయి. అన్నా ఊగేదానికి ఎక్కువ పడుతుంది. ఊగేదానికి ఎక్కువ పడుతుంది, నిఘా నిఘా ఉంటది, గడ్డలు గడ్డలు ఉంటది, ఇంత ఇంత. అవురా నువ్వు మాట్లాడే చింతకాయల గురించి గడ్డలు గడ్డలు అంటాడు, ఇంత ఇంత అంటాడు. ఏ ఆవు బాబా సంచలన చింతకాయలనే రేట్ అడుగు ఫస్ట్. కరెక్ట్ అన్ని చింతకాయలే ఉన్నాయి అడుగురా. అన్నా ఊగేదానికి ఎంత పడుతుంది? లేకో ఇదెంత నాకు ఊగేదానికి ఎక్కువ పడుతుంది, కాయ ఎంత దొడ్డు ఉంటే అంత పడుతుంది. అవురా ఇంతకింత దొడ్డు అంటాడు, అసలు గంతగంత ఉంటారా? ఉంటాయి, రేట్ అడుగు ముందు గారు. అన్నా ఈ ఊగేదానికి ఎంతనే రేటు? ఊగేదానికి ఎక్కువ పడుతుంది, 500 పడుతుంది. ఊగేదానికి 500 పడుతుంది? 500 పడుతుంది. మరి ఊసిపోయే కాయ? ఊసిపోయిన దానికి తక్కువ పడుతుంది, 400 పడుతుంది. 400 పడుతుంది? 400 పడుతుంది. అంది విన్నావా? ఊసిపోయిన దానికి 400 అట, ఊగేదానికి 500 అట కిలోకు. అన్నా కిలోకు కాదు, డజన్ రేటు చెప్తానా, డజన్. డజన్కు 400 అంటారా? అసలు నమ్మచ్చా? చింతకాయల గురించే మాట్లాడతాను నేను ఇంతకు. అవు బా చింతకాయల గురించి డజన్ 400 అంటే బాగా పైసలు అయితే. ఫస్ట్ ఆ నంబర్ తీసుకో. అడుగుతారు నంబర్ అడుగుతారు. అన్న నంబర్ అయిపోయినది. నాది నంబర్ చెప్తా, నీది తీసుకో.
చెప్పు. 93-466. ఓకే ఓకే ఫోన్ చేస్తా నీకు రేపు. సరే చెయ్యి. నీది ఎంత ఉందో నాది చెప్పు. ఓకే చెప్తాం. రైట్. కాయలు కొంటాం, చింతా పండు కొంటాం, అవురా రేటు మంచిగా ఉంది కానీ ఇంకా చింతకాయలు ఎక్కడి నుంచి పెట్టారు నువ్వు? మన ఊళ్ళో చెట్లు కరువైనాయి బాబా, ఇక్కడ చెట్లు ఉన్నాయి. చెట్టు 2 కిలోలు తెంపుకున్నా బొచ్చడు కాయలు అవుతాయి. నువ్వు పైసలు వస్తాయి ఇక. అంటే ఇప్పుడు నువ్వు అనేది దొంగతనం చేద్దామంటాను కదా. దొంగతనం ఇక్కడ బా దొరికితే దొంగలం, లేకపోతే లేదు. ఏమైనా పని చెప్పుర్రా నేను అడిగితే దొంగతనం చేద్దామంటారా మీరు? నీ ఇల్లు బా నీ మేనేజ్ చేస్తా అంతే అంటావు మరి. ఈ సంవత్సరం చింతకాయకు మస్తు రేటు ఉన్నది. దొంగలు పడకుండా చూసుకున్నావు అనుకో, ఈ సంవత్సరం నాకు బుచ్చడు పైసలు. ఇక నా పండు మీద కూడా చేస్తే వాని పక్కన నడవాలి కాదు. అయినా నేను మస్తు తెలియగలను. నన్ను ఎప్పుడు మోసం చేస్తాడు? ఎవ్వడు మోసం చేయడు, చెయ్యలేడు. అలా చెట్టు కుత్త పట్టుకున్నాడు, అన్నే ఉన్నాడు. అవు కదరా అని ఉన్నట్టున్నాయి. ఏ బా మీరు రారి అని అట్లనే గది ఆపుతాను. దానికి ఏదో నీ మేనేజ్ చేస్తా రారి. దొంగతనం అంటే భయం అవుతుంది నాకు. ఇలా నేను ఏంది చేస్తారా నాకు? ఆ బావా నువ్వు ఊరి మీద తిరిగేటోళ్ళు అందరూ నా చెట్టు కాడికి వస్తారు. ఇలా కళ్ళనే నా చెట్టు మీద ఉన్నాయి. ఇలా ఎట్టే చెట్టుకి గెదమాలి, లేకపోతే నా కాయ మొత్తం బతకనియరు. ఏ ఇవ్వలే మీరు, ఏ నడవాడు, నడవా. వాడు మనం అక్కడ ఒక ముందు కుక్క గెలినాడు గెలుతాడు. నేను మేనేజ్ చేస్తా అంటే వారు ఏం మేనేజ్ చేస్తారు ఇప్పుడు? నీకు ఎందుకు బాగా నువ్వు రా నీ మేనేజ్ చేస్తా. నీకు ఎందుకు బాగా నేను ఉండగా నీకు బాగా ఎందుకు చెప్పు. ఇలా మీరు నా చెట్టు కింద వస్తారు, అడుగు యావు కాక ఎందుకు గరం అవుతాను. ఈ ఫ్రెండ్ శివన్ ఆట 9th అవుతా అని చెప్పిండు. నేను రమ్మంటాను. నా ఇంట్లో ఏం లేదు, అడుగు రెడ్డికి చింతకాయ అడుగు. ఇదేంద్రా కుక్క గెలినాడు గెలుతాడు? కుక్కనా మనిషా? నీ మనసు లెక్క లేదు నీకు. నా చెట్టు కింద రాకుండా నడు. లే అవు కాక ఇప్పుడు శివ నాకు తెలుసు, శివ నాకు తెలుసు అంటే నువ్వు కూడా నాకు తెలిసినట్టే. మనం ఒకటి ఎందుకు కాక అవు శివ మావాడే, కానీ నేను మిమ్మల్ని అమ్మ. ఎందుకు కాక ఏమైంది? ఎందుకు అవు గన ముఖం దాచుకున్నాడు. ఎందుకు కట్టుకున్నావు బా? దొంగతనం కనిపించిన కాదురా, నా ముఖం కనబడద్దని కట్టుకున్నా. ముఖం చూడరా మరి మనది? ఫస్ట్ అది ఇప్పుడు ఎవరైనా చూస్తే మన దొంగలు అనుకుంటారు. అది కాదురా, ఇది ఇప్పుతే ఆయన చూస్తారా? చూస్తా చూడలేవే ఇప్పలేవు మీ పోలేదా? అంతే అంటావారా మరి? అబ్బా నాకు సిగ్గైతుందరా నేను ఇప్పాలంటే. మీరు కన్ను మూసుకోరా నేను ఇప్పుతా. లేదా ఆయన చూస్తా అంట నేను ఇప్పా. ఎక్స్ట్రాలు ఎందుకా? నేను ఇప్పా. ఒకసారి అటు మూసుకో మామిడి. నేను మూసుకోను, నేను చూడాలా అంది. అటు దొంగతోరు చూస్తానంటాను ఏంటి అది? ముఖం రా నీ ముఖంలో కట్టే. ఈయనడేమో ముయ్య అంటాను, ఈయనడేమో ఇప్ప అంటాను. బాగా ఇప్పలేదు అన్న పెడతా జరా. ఆయన అప్పుడు నన్నే చూస్తాను నేను ఇప్పా. నువ్వు ఇస్తా అన్నా ఇప్ప అంటావా? నేను ఇప్పా. ఆయన నన్నే చూస్తాను రా నేను ఇయ్య. నాకేం కనవాలే చేస్తారు. అయితే చూడు చూసినవా కాక నిన్న శివరాం అమ్మంటాను. మా మీద ఏమో అనుమాన పడతానమేంది? మా వాళ్ళ ముఖాలు చూడే ఎంత ఎడ్డల్లో. శెట్టి శిలకమ్మ మా ఇంటికొచ్చింది సరికే. మరి నిజంగానే మంచిగానే కనబడతారు. మరి నా వచ్చేదాకా చెట్టు కావాలి, నువ్వే ఉండాలి. మరి ఉంటా కాక నేను ఉంటాయి ఏమైనా నేనే బాధ్యత. ఉంటాను అనుకుంటే చెట్టు కాయలు లెక్క పెట్టుకొని పో. ఒక్కటి ముట్టం నిజం. ఇక్కడ కూర్చుంటాం మేము వచ్చాక. నిన్ను నమ్మి నా చెట్టు కాయలు నీకు అప్పేపిపోతాను. ఇందుకెళ్ళి ఒక్క కాయ మిస్ అయినా మీ కాయలు పోతా. ఇగో కట్ట తీసుకో, కావాలి
నేను పోయేస్తా. సరే ఈ కాయ ఒక్కటి కూడా ఎట్టుకొని మంచి చేసినారు ఇద్దరు ఎక్కడే ఎట్లా మొత్తం ఆయన వేలు మీరు ఇద్దరు కలిసి చెట్టు ఎక్కుర్రి. నేను కింద కాయలని ఏదో ఒకసారి కుప్ప పెడతా. ఓకేనా? ఆయన వచ్చే వరకు మనం మన పని కంప్లీట్ కావాలి. ఈ కొసలు అయితే ముట్టకురు చూసారు కనవాలి లోపల వేసేది. రైట్, గేమ్ స్టార్ట్. లేరా నువ్వు ఎంతకెళ్ళి మెల్ల మెల్ల ఎక్కువ రే పడే రే మెల్ల మెల్ల రే అంజనాయకు ఎక్కడ మెల్ల మెల్ల ఎక్కువ మెల్ల ఉదయం సెట్ ఎక్కుతానరా. క్యాచ్ ఇదే బాగు కింద పడకుండా పట్టుకున్నా. అరే మెల్ల ఆతులు నింపకు నింపకురా. వాళ్ళు వస్తారు ఆయన ఇప్పుడే 90 అయిపోయింది అనుకో. ఇదే వస్తారు మళ్ళీ చక్కగా. ఇది కాదురా. అరే అంజనవేలు కొసకొమ్మలకు రారా కనబడలేరు. ఇగో మెయిన్ అరే ఊగేటి అబ్బా ఇది మాత్రం ఊగే దాని లెక్కలు కనబడుతుందిరా. ఊగుతాను ఊగుతాను. ఓకే రైట్, వేసుడే కావాలి అన్ని ఊగేటి. మెల్ల మెల్ల అరే ఇంకా కొసకోకురా పడతావు. కొసకోకు ఓకే ఓకే ఊగేటి ఏమైనా కావాల్సింది కూడా ఊగేటి. అరే తొందరగానే రా మళ్ళా 90 అయిపోయింది మనం. ఓకే ఓకే చాలు దిగురా దిగురు మెల్ల దిగు సంచి దగ్గర పడ్డా కానీ మెల్ల దిగు. ఇంకో చెట్టు పోదాం మనం. అరే నేను ఏం చెప్పినా మీకు భక్తాడని అందుకే మేము దిగమన్నా. తొందర అడుగు మరి కింద పోవాలి. మళ్ళీ అడగతాడు. ఒక్క నిమిషం ముగ్గురు పోయినంటే డౌట్ వస్తుంది. ఒక్కళ్ళని ఒక్కళ్ళు కూడా కావాలి ఉండాలి అని వచ్చేవారు. నేను మీరు పట్టుకొని పోరు. సరే మేము పోతాం. ఒక్కను మీ ఇద్దరు ఎటువేరు? నేను ముగ్గురు కప్పు అయిపోయినా చెట్లు కావడమని. నువ్వు ఒక్కను ఉన్నావు ఎటువేరు ఇద్దరు? ఒకలేమో అన్నంగా వాళ్ళకేమో దొడ్డి తప్ప అని వెళ్ళి వాళ్ళు మళ్ళీ 90 రా కూర్చోందా అట్టనా? ఏదో తేడా కొడతాను కానీ కూర్చో అత్తరు మా వాళ్ళు అత్తరు. నాకు డౌట్ వస్తాను. అప్పటి నుంచి అనుకున్నా నేను మీరు చేస్తారా అని. నువ్వు ఒక్కరు ముందు వాళ్ళిద్దరు వేర్రు. నా చెట్టుకు చూస్తే మరి కాయ కొద్దిగానే కనబడుతుంది. అంగడి కాకు కూర్చో. అంతేనా? మరి మీది కుదిరే ఉంటే మరి నా చెట్టుకి ఏమైనా అయితే ఏ ఆవు కాక ఎందుకు రంచి పడతాను? మా వాళ్ళు ఎటు అత్తరే ఎటు చూడు మాటలనే అత్తా నాకు. తెలిసిందంట అసలు ముచ్చట. ఒక్కవేళ తెలిసే మనకి ఏం వచ్చే నష్టం లేదు. మొత్తం అందుకని మీద నొక్కుదాం. ఏమైనా అడ్జెట్ అయితే ఆందే అంటాడు. మనం చుప్ అన్నాం వెళ్ళబోదాం. అవునా? మీరు ఒకలేమో అన్నదిన వేరు, ఒకలేమో దొడ్డికి వేరు. మరి ఇద్దరు కలిసి ఒక్క కాడికి వెళ్ళేస్తారు. అయితే అంజాడు దొడ్డికి వేరు, వాళ్ళు అన్నదానికి వేరు అని చెప్పినట్టున్నారు. రెడీ చేసి మనం ఇక్కడ కవర్ చేయాలి ఆయన. ఓకే ఈ దొడ్డికి వేయండు పోరాడు. అట్టకెళ్ళి నా దగ్గరికి వచ్చిండు. నేను అన్నది అక్కడికి ఇక ఆంజలి ఇద్దరం కలిసి మెల్లగా మాట్లాడుతూ అంతే. అంతే అంటావా? అంతేగా అంతేగా అంతేగా.
అబ్బా ఈ చెట్టును కాపాడు భలే కట్టమైంది. నువ్వు వచ్చినాక జరే నాకు పానం అలకాయింది. రైటే మరి రేపు వస్తా మరి. రేపు మళ్ళా అత్త బాధపడకు. బా వాడమే చెప్పను సేఫ్లీ ఉన్నాయి అక్కడ దాచిపెట్టచ్చు. అప్పుడే కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ చేసిన వస్తాడట. రోజు 50,000 వస్తాయి వచ్చు. రాని రాని ఎంత వస్తాయో ముట్టుకోకు రాని తిరిగిపోతే తిరిగిందంట అసలు ఊపుడు కాయ అన్న. అన్న ఆగు ఇక్కడనే ఉన్నావు. నమస్తే. నమస్తే. మాది కాయలు తెచ్చింది. నిధి తెచ్చింది. మాది కాయలు తెచ్చింది. ఇంత ఉన్నాయి. ఇంత ఉన్నాయి. అది ఊగినాది ఊసిపోయినది. ఊగినది ఉన్నది ఊసిపోయినది ఉన్నది నా దగ్గర. తీసుకొచ్చింది నిధి. నాది తెచ్చింది. ఇప్పుడు తీసుకురా ఇద్దరు. అది సంచిమే ఇందిరాగా ఏమన్నా చెప్పురా. సంచిలో ఉన్నది. సంచిలో ఉన్నది. నిధి ఎన్ని డజన్లు తెచ్చింది? మాది లెక్క పెట్టలే. ఓకే చలో లేకే ఆవ్. మీది లెక్క పెట్టుకుంటాయి. నాది లెక్క పెట్టుకుంటది. మెల్ల పట్టురా. మెల్ల గడ్డి బాగా బరువు అవుతుంది. మొత్తం మంది నాకే ఇచ్చి రారా మీరు. ఇది కూడా రకో ఇద్దరు రకో. మాది కాయలు తెచ్చింది ఇక్కడ పెట్టింది. మీది లెక్క తెచ్చుకోండి. वाह वाह बहुत अच्छा है, बहुत मोटा है, इतना है ऊपर बहुत है। निधि कम से कम 100 डजन रहता है। 125,000 आता है। ओके ले लो 25,000 रुपए। बहुत अच्छा बिजनेस है। फिर मिलेंगे। నిధి కాయలు బాగా వస్తే నాకు ఫోన్ చేయి. నేను మళ్ళీ వచ్చి తీసుకొని పోతా. ఇప్పుడు మాది కాయలకి మీది ఎంత ఇచ్చింది? 25,000 దియా హై. 25,000 అంటే ఎంత? 25,000. 25,000. ఓ 25,000. ఓకే మాది రేపు కూడా కాయ కోస్తుంది. మీరు రండి. ఊపే కాయ తెస్తుంది, రాలే కాయ తెస్తుంది. ఓకే మీది ఖచ్చితంగా రావాలి. మరి ఫోన్ చెయ్యి. మరి ఫోన్ కరో తూకు. हिंदी करेक्ट है माता। ओके ओके बाय। ओके बहुत अच्छा है, अच्छा बिजनेस है। ठीक है बाय। నిన్నటికన్నా మీరు ఎత్తిరి నన్ను ఎక్కితిరి పోరాదు. నేను ఎట్టు నన్ను ఎక్కిస్తారా మీరు? కింద కాయలు ఎరుతు పోరా. బుద్ధి ఉంది. అరకొద్దిగా చిన్న పోరాడు ఎక్కాలే. కాయలు ఎరుతా మా మీద సాధన అయితే లేదండి. ఉంచితే నాకు ఇప్పుడు నా బుక్కలన్నీ ఇవ్వటే. నిన్నటికంటే నువ్వు బాగా కొంచెం పైసలు బాగా ఎంపిన బాగానే ఎంపిన వస్తాను కావచ్చు. మొత్తం అమ్మేద్దాం. ఫోన్ చేసావా? మళ్ళీ ఆ చెట్టు కాలు కూడా వస్తాను. మనం ఎన్నో ఉన్నాం అసలు. లక్ష వరకు ఇంటికి పోవాలి. ఓకే రైట్ వచ్చినాం. పత్ర ठीक है भाई। ठीक है भाई। నమస్తే నమస్తే నమస్తే. శివరామన్నాడా పోయినా పో. రమ్మన్నాడా? మరి నేను పోయేస్తా. మరి ఎవరి దాకా కూర్చో. పోయే నేను చూసుకుంటా పో. కావాలి పోదాను మరి. జాగ్రత్త చెప్పని అతను. సరేనే పోయిరా పని చూసుకుంటా. అవురా? ఒకవేళ ఆయన నిజం తెలిపేట్లుంటారా? మనం ఆయన పంపించింది కాదు. శివరాడు తాగినట్టు ఎక్కువయ్యి అరే రోజు వాళ్ళే పైసలు ఇచ్చి మందుకు పిలుస్తారు అందరూ అనుకో. ఈయన పుస్తకం అయితే మనకి ఇప్పుడు మొత్తం పలుగుతాయి. శివ చెప్పినా ఆల్రెడీ చెప్పడట్లా. నేను ఉండగా నీకు ఎందుకు అవసరం 100 రూపాయలు ఎక్కువ ఇరా. అయినా మనకు ఆయనతో ప్రాబ్లం లేదు. మనకి ఇలాంటి బాగాలేదు. ఆయన వేయినాడు. ఇప్పుడు మన పల్లె మనకు అరే చిన్న బేట నడు ఇక్కడే కావాలి మళ్ళీ.
మరి వస్తారా నాకు ఇక. మీరు ఎక్కడ కావాలి, మీరు ఏడు కావాలి ఇప్పుడే. తిను అక్క. మరి ఎవరి కట్టే ठीक है भाई, ठीक है भाई. काका ఇలా కానీ మన పని మనం చేయాలి. ఏంటంటే అవురా కొద్దిగా దూరం. ఓకే రెడీ స్టార్ట్ అయ్యండి. ఇది ఆటగా మంచి పని చేస్తారు, మంచిగా కావాలి చేస్తారు నాకు. చింతకాయలు మాకు ఇయ్య తొక్కుతో పచ్చడికి ఇస్తామనే కావాలంటాను. మన పని మన స్టార్ట్ చేస్తుంది కావాలి. ఇలా శివగాడు మందు గట్ట పేటగాడు ఏమైందో మరి. ఈ రోజు తాగిన పానానికి అంత పానం అంత ఎట్టింది కాబట్టి మందు లేదు మరి. అడిగానే కూడా చింతకాడికి పోతా. భారీ నా కొంప ముంచిరిగా నా గిందిగా నోరు పంపించు. అబ్బో నన్ను రోజు మందుకు పంపించి వీళ్ళు రోజు బత్తర కాయలు లేకపోతారా? గందుకే నా సెట్ అంతా ఈడిపోయిందా? వీళ్ళ నువ్వు రేపు 10 మందిలో పిలిపించి విద్యుత్ అంతా తీస్తావు. నేను అమ్మ నన్ను భలే మోసం చేసిరా మంది అని చెప్పి. శివానికి మందుకు పైసలు ఇలా మర్చిపోయినా బావా, కట్టిలే నాకు. ఇంత పని చేసినవరా ఈ బంద నా పిల్లల మీద చంపిండు. నా పిల్లలను పగబట్టింది. శివ అనిపించలేదా? ఇస్తూ ఆయన అనిపించలేదు, నేను మర్చిపోయినా. చెప్పవారు నువ్వు మనకన్నా వెళ్ళదు బోనా ఒకపోవడం ఎంత పని అవుతారా? పిల్లలు ఆశన ఎక్కువగా దద్ద వచ్చినట్టుందిరా. అవురా అండి, నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన మొదలే అద్దురా దొంగతనం వద్దురా, మనకేం వద్దురా అంటే ఇంకా ఏ లేదో దొంగతనం చేస్తే దొరుకుతామేమండి. నేను చెప్పిన ఎప్పటికైనా దొంగతనం దొరికితే దాగదురా దొరుకుతామని చెప్పిన. ఇంకోసారి చేస్తాం మానలేక పిల్లలు వదిలినాయి. ఇంకోసారి దొంగతనం చేస్తే పిల్లలు వాళ్ళు కేసే పెడతాడు, అటే పోతాం. చెప్తా నేను ఇంకోసారి ఎవ్వరు దగ్గర కానీ దొంగతనం చేసే కురి చేయనీయకుర్రి. ఎవరన్నా దొంగతనం అంటే ఎప్పుడు వాళ్ళకి. ఓకే పర్రా పోదాం. జన్మం పెట్టుకోవాలి నా పిల్లలకు. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ను చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ముచ్చట్లు ఫ్రమ్ తొగరాయ్.